దేవునికి మహిమ కలుగునుగాక. మన రక్షకుడు కుమారుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములు మనం గమనించినప్పుడు ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 12వ వచనములో యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. దేవుని మరవకుండా మనం ఉండాలంటే మనము దేవుని ప్రేమించాలి. ఆయన మార్గంలో నడుస్తూ దేవుని హత్తుకొని ఆయన ఆజ్ఞలను కట్టలను అనుసరించి జాగ్రత్తగా నడుచుకున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మేలుకరం ఉండాలంటే మొదట మనము దేవుని ప్రేమించాలి, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడాలి, దేవుని యొక్క మాటలను విని ఆ మాటలు విని ఆ మాటల ద్వారా మనం నడుచుకోవాలి. నడుచుకున్నప్పుడు మనము వృద్ధిలోకి వస్తాము. మన సంతతి కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, మేలుకరముగా వారు నడిపిస్తాడని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నది. మన వృద్ధిలోకి రావాలంటే ఇక్కడ యోబు గ్రంథం మనం గమనించినప్పుడు 8వ అధ్యాయము 5వ వచనము గమనించినప్పుడు అంటున్నాడు, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బ్రతిమాలుకుని ఎడల, నీవు పవిత్రుడై యథార్థవంతుడైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాసస్థలమును వర్ధిల్ల చేయును. మనము నీతిగా నడుచుకున్నప్పుడు మన యొక్క నివాస స్థలాన్ని ఏం చేస్తాడంట, వర్ధిల్లప చేస్తాడంట. దేవుని మర్చిపోకుండా, దేవుణ్ణి ప్రేమించి, దేవుని యొక్క మార్గంలో నడుస్తూ, దేవుని యొక్క ఆజ్ఞల కట్టలను అనుసరిస్తూ మనం నడుచుకున్నప్పుడు మనకు మేలును వృద్ధి కలగచేసి మన తర్వాత మన సంతతినికి మేలు చేస్తూ అభివృద్ధిలోకి తీసుకొస్తాడంట. ఎప్పుడంటే మనము జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తిని ఆయన బ్రతిమలాడుకున్నప్పుడు, మనము పవిత్రుడై యథార్థవంతులై మనం ఉన్నప్పుడు ఆయన మన మీద శ్రద్ధ నిలిపి మన నీతికి తిన్నట్లుగా మన నివాస స్థలమును ఏం చేస్తాడంట, వర్ధిల్లింప చేస్తాడంట. వర్ధిల్లింప చేసేది కాదు, ఇప్పుడు మనం కొద్దిగా ఉన్నా ఆయన తుదకి ఏం చేస్తాడంట, మహాభివృద్ధిలోకి తీసుకొస్తాడు. మహాభివృద్ధిలోకి తీసుకురావాలంటే నీవు నేను కూడా దేవుని యొక్క మాటకు లోబడాలి. దేవుని యొక్క మాటకు లోబడినప్పుడు మన హృదయంలో ఉన్న చెడ్డ తలంపులను తీసివేసుకొని దేవుని మీద ఆధారపడి, దేవుని మీద మనం దృష్టించినప్పుడు, దేవుని ఆజ్ఞ కట్టలను అనుసరించి నడుచుకున్నప్పుడు దేవుడు నిన్ను వృద్ధిలోకి తీసుకొస్తాడు. మన వృద్ధిలోకి రావాలంటే ఇక్కడ వాక్యము తెలియపరుస్తున్నది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం గమనించినప్పుడు, అందుచేత సమస్త కల్ముషమును విర్రవేగుచున్న దుష్టత్వమును మానాలి. మన అభివృద్ధిలోకి రావాలంటే, మన ఆశీర్వదింపబడాలంటే, మన వృద్ధి పొందాలంటే, మన నివాసులను వర్ధిల్లపడాలంటే, మహాభివృద్ధి పొందాలంటే మొదట మనలో ఉండేదంటే కల్ముషమును విర్రవేగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి. దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి ఏం చేయాలి, వాక్య ప్రకారముగా మనము ప్రవర్తించినప్పుడు దేవుడు మనల్ని వృద్ధిలోకి తీసుకొస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మహాభివృద్ధిలోకి తీసుకుని వస్తాడు. మన కుటుంబం మీద ఆయన యొక్క దీవులను మెండుగా కొమ్మరిస్తాడు. ప్రియులారా, కాబట్టి మనము
దేవుని మరవకుండా, దేవుని యొక్క మాటలను విడవకుండా, ఆ మాటలు మన హృదయంలో ఉంచుకొని అలాగ జీవించినప్పుడు దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించి నీ నివాస స్థలాన్ని వృద్ధిలోకి తీసుకొస్తాడు. నీ సంతతి తన ఆత్మను కుమ్మరించి దాసత్వంలో ఉన్న మనలను విడిపించి, అపవాది యొక్క చేతి కింద ఉన్న మనలను విడిపించి దేవుని రెక్కల కింద దాచుకొని మనల్ని భద్రపరుచుకొని ఆయన మనల్ని ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా నడిపిస్తాడని ఈ వాక్యము ద్వారా మీకు తెలియపరుస్తాడు.